Hi students, welcome to our channel Easy Intermax. Today we will discuss the topic limits and derivatives. లో derivatives యొక్క ఇంట్రడక్షన్ని నేర్చుకుందాం. సో మనం 12b ఎక్సర్సైజ్ చేయడానికి ఫార్ములాస్ ఈ వీడియోలో నేర్చుకుందాం. సో డెరివేటివ్ f ఈజ్ ఏ రియల్ వ్యాలిడ్ ఫంక్షన్. సో f అనేది ఫంక్షన్ అయినప్పుడు a ఈజ్ ఏ పాయింట్ ఇన్ ఇట్స్ డొమైన్. సో ఏ అనేది ఎఫ్ ఆఫ్ ఎక్స్ యొక్క డొమైన్, ఏదైనా ఒక పాయింట్ డొమైన్ అనుకుంటే డెరివేటివ్ని మనం ఎలా డిఫైన్ చేస్తాము అంటే ఎఫ్ డాష్ ఆఫ్ ఏ ఈక్వల్స్ టు లిమిట్ హెచ్ టెన్స్ టు 0. సో ఎఫ్ ఆఫ్ ఏ ప్లస్ హెచ్. సో ఏ ప్లస్ మనం మామూలుగా మనం ఫంక్షన్ని ఎఫ్ ఆఫ్ ఎక్స్ రాస్తాం. సో ఏదైనా పాయింట్ ఉంది దీని యొక్క డొమైన్ అంటే ఎఫ్ ఆఫ్ ఏ. సో ఎఫ్ ఆఫ్ ఏ రేంజ్ని ఫైండ్ అవుట్ చేస్తాం కదా. సో అదేవిధంగా ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఏ ప్లస్ హెచ్. సో ఎఫ్ ఆఫ్ ఏ ప్లస్ హెచ్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ బై హెచ్. సో ఇదన్నమాట మనం డెరివేటివ్స్ని ఫైండ్ అవుట్ చేసే ఫార్ములా. సో లిమిట్ h tends to 0 f of a plus h minus f of a by h. సో ఇది అర్థమైంది కదా. నెక్స్ట్ ఫస్ట్ ప్రిన్సిపల్ ఆఫ్ డెరివేటివ్. సో ఇది కూడా సేమ్ అంతే, ఫస్ట్ డెరివేటివ్. కాకపోతే ఇది ఎలా రాస్తాము అంటే ఎఫ్ డాష్ ఎక్స్. సో ఎక్స్ అనేది ఏదైనా ఒక పాయింట్ అనుకుందాము. ఎఫ్ ఈజ్ ఏ రియల్ ఫంక్షన్. ఎఫ్ అనేది ఏదైనా రియల్ ఫంక్షన్ అయినప్పుడు వెన్ ఎవర్ ద లిమిట్ ఎగ్జిస్ట్. సో లిమిట్ అనేది ఎగ్జిస్ట్ అయినప్పుడు మనం ఎఫ్ డాష్ ఎక్స్ ఫస్ట్ ప్రిన్సిపల్. సో డెరివేటివ్ని మనం ఎలా డినోట్ చేస్తాం, డి బై డిఎక్స్. సో డి బై డిఎక్స్. ఎఫ్ డాష్ ఎక్స్ అంటే డి బై డిఎక్స్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. సో డెరివేటివ్ని మనం డి బై డిఎక్స్తో డినోట్ చేస్తాం. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు లిమిట్ హెచ్ టెన్స్ టు 0 ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ హెచ్. సో ఇక్కడ ఏదైనా ఒక పాయింట్ దగ్గర డెరివేటివ్ని మనం ఇక్కడ ఏ అనుకున్నాము, ఇక్కడ వచ్చి ఫస్ట్ ప్రిన్సిపల్ ఆఫ్ డెరివేటివ్ అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది ఏదైనా ఒక ఫంక్షన్ అయ్యి లిమిట్ అనేది ఎగ్జిస్ట్ అయినట్లయితే మనం ఎఫ్ డాష్ ఎక్స్ని ఏ విధంగా ఫైండ్ అవుట్ చేస్తామంటే డి బై డిఎక్స్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు లిమిట్ హెచ్ టెన్స్ టు 0 సేమ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ బై హెచ్. సో ఇది వచ్చి ఫస్ట్ ప్రిన్సిపల్ ఆఫ్ డెరివేటివ్స్. సో నెక్స్ట్ కొన్ని ఫార్ములాస్ నేర్చుకుందాం. సో లెట్ యూ ఈక్వల్స్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్. యూ అనేది ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఒక ఫంక్షన్, వి అనేది కూడా జీ ఆఫ్ ఎక్స్ అనే ఫంక్షన్ అనుకుందాం. యూ ఈజ్ ఈక్వల్స్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్, వి ఈక్వల్స్ టు జీ ఆఫ్ ఎక్స్ ఆర్ ఎనీ టూ ఫంక్షన్స్. దెన్ ఈ టూ ఫంక్షన్స్ని యాడ్ చేస్తే సో అడిటివ్ యూ ప్లస్ వి డెరివేటివ్ ఆఫ్ డాష్ ఈక్వల్ డాష్. మనం డెరివేటివ్ని సో మనం ఇక్కడ రాసుకోలేదు. డెరివేటివ్ ఆఫ్ మనం ఎలా డినోట్ చేస్తామంటే డినోటెడ్ బై డెరివేటివ్ని డినోటెడ్ బై ఎఫ్ డాష్ ఎక్స్ ఆర్ డి బై డిఎక్స్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. సో ఇదన్నమాట డెరివేటివ్ యొక్క మనం ఎలా డినోట్ చేస్తాము అనేది. సో డెరివేటివ్ ఎఫ్ డాష్ ఎక్స్ అంటే డి బై డిఎక్స్. సో ఎఫ్ డాష్ అంటే డి బై డిఎక్స్. సో ఇక్కడ మనం ఇక్కడ డాష్ అంటే యూ ప్లస్ వి హోల్ డాష్ ఈక్వల్స్ టు యూ డాష్ ప్లస్ వి డాష్. సో ఇక్కడ అదేవిధంగా డి బై డిఎక్స్ ఆర్ డి బై డిఎక్స్ ఆఫ్ యూ ప్లస్ బి అంటే టూ ఫంక్షన్స్ని అడిషన్లో ఉన్నప్పుడు మనం ఇక్కడ డివై బై డెరివేటివ్ అనేది అప్లై చేస్తే దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే డి బై డిఎక్స్ యూ ప్లస్ డివై
d/dxv. సో అర్థమైంది కదా, మనం ఈ విధంగా డెరివేటివ్ని అప్లై చేస్తామన్నమాట. సో నెక్స్ట్ అదేవిధంగా మైనస్ u మైనస్ v హోల్ డాష్ అంటే d/dx u మైనస్ v. సో దీన్ని ఎలా డినోట్ చేస్తున్నామంటే ఆర్ ఎలాగైనా మనం ప్రాబ్లమ్స్లో యూజ్ చేసుకోవచ్చు. సో ఇది మీ అండర్స్టాండింగ్ కోసం డాష్ అంటే సో d/dx u మైనస్ v ఈక్వల్స్ టు u డాష్ మైనస్ v డాష్. ఇలా అయినా గుర్తుపెట్టుకోవచ్చు, ఇలా అయినా గుర్తుపెట్టుకోవచ్చు. d/dx u d/dx ఆఫ్ v. సో మైనస్ ఉంటే మైనస్, ప్లస్ ఉంటే ప్లస్. ఈ ఫంక్షన్స్ 2 ఫంక్షన్స్ని యాడ్ చేసినా 2 ఫంక్షన్స్ని మైనస్ చేసినా మనం డెరివేటివ్స్ని ఎలా చేస్తామంటే d/dx ఆఫ్ u మైనస్ d/dx ఆఫ్ v. నెక్స్ట్ 2 ఫంక్షన్స్ని మల్టిప్లై ప్రోడక్ట్. సో u v హోల్ డాష్ ఈక్వల్స్ టు u. ఫస్ట్ u అనేది సపరేట్, దీనికి ఏమి మనం డిఫరెన్షియేట్ చేయమన్నమాట. సో u ఇంటూ d/dx ఆఫ్ u. ఫస్ట్ టర్మ్లో యూని డెరివేటివ్ చేస్తాం, సెకండ్ టర్మ్లో వీకి డెరివేటివ్ చేస్తాం. u అనేది సేమ్ అదే విధంగా ఉంచుతాం. సో ఇది ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అంటే v ఇంటూ, సో వీని మనం ఏం డిఫరెంట్ డెరివేటివ్ చేయట్లేదు, d/dx u ప్లస్ u ఇంటూ d/dx ఆఫ్ v. సో మీరు ఎలా అయినా ఇదైనా గుర్తుపెట్టుకోండి, ఇదైనా గుర్తుపెట్టుకోండి. ఇది గుర్తుపెట్టుకున్నట్లయితే కన్ఫ్యూజన్ ఉండకుండా ఉంటుందని నేను ఇది రాశాను అనమాట. సో నెక్స్ట్ u/v. సో 2 ఫంక్షన్స్ డివైడ్ అవుతూ ఉంటే మనం దీన్ని ఎలా రాస్తామంటే dy/dx uv ఈక్వల్స్ టు ఫస్ట్ v. సేమ్ ఇదే ఇక్కడ ఎలా ఉందో మనం ప్రోడక్ట్ని ఎలా చేసామో ఇదే v ఇంటూ d/dx u. ఇక్కడ ప్రోడక్ట్ ఉన్నప్పుడు ప్లస్, డివిజన్ చేసేటప్పుడు మైనస్ u ఇంటూ d/dx v. మళ్ళీ మొత్తంని కలిపి హోల్ డినామినేటర్లో v స్క్వేర్. సో 2 ప్రోడక్ట్స్ని మనం అడిషన్ చేసినప్పుడు, మైనస్ చేసినప్పుడు, ప్రోడక్ట్ చేసినప్పుడు, డివిజన్ చేసినప్పుడు మనం ఈ విధంగా ఇవి యూజ్ చేసుకుంటాం అన్నమాట. ఎక్సర్సైజ్లో ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు మీకు మరింత ఐడియా వస్తుంది. సో ఇవి నేర్చుకుంటే మనం ఎక్సర్సైజ్ని ఈజీగా నేర్చుకోవచ్చు. ఇఫ్ y ఈక్వల్స్ టు, సో y అనేది f ఆఫ్ g ఆఫ్ x. సో అంటే ఈ విధంగా ఉన్నట్లయితే dy/dx ఈక్వల్స్ టు f డాష్ ఆఫ్, సో మొత్తానికి d/dx ఆఫ్ f ఆఫ్ gx, మళ్ళీ ఈ లోపల ఉండడానికి మళ్ళీ d/dx ఆఫ్ gx. సో డాష్. సో ఇది అర్థమైంది కదా. నెక్స్ట్ మరికొన్ని ఫార్ములాస్ని నేర్చుకుందాం. స్టాండర్డ్ ఫార్ములాస్ d/dx ఆఫ్ x టు ది పవర్ ఆఫ్ n. సో దీని యొక్క ఫార్ములా n ఇంటూ, అంటే పవర్లో ఉండే వాల్యూ n ఇంటూ x టు ది పవర్ ఆఫ్ n మైనస్ 1. సో n ఇంటూ x టు ది పవర్ ఆఫ్, ఇవి ఖచ్చితంగా నేర్చుకుంటే మనకి ఎక్సర్సైజ్ అనేది సింపుల్గా ఈజీగా మనం సింప్లిఫై చేయొచ్చు. సో d/dx ఆఫ్ x ఈక్వల్స్ టు 1. d/dx ఆఫ్ యొక్క వాల్యూ ఎంత మనకి 1 అనమాట. అదేవిధంగా d/dx ఆఫ్ 1/x ఈక్వల్స్ టు -1/x², -1/x² అనమాట. సో ఈ ఫార్ములాస్ని గుర్తుపెట్టుకోండి. అదే ఒక కాన్స్టెంట్ k అనేది ఏదైనా ఒక కాన్స్టెంట్ అనుకుంటే, అంటే 1 2 3 4 ఎనీ నెంబర్ ఇన్ఫినిటీ వరకు ఏదైనా ఒక కాన్స్టెంట్ నెంబర్ అయితే దీన్ని మనం డెరివేటివ్ చేస్తే దాని యొక్క వాల్యూ ఎంత, 0. సో d/dx ఆఫ్ k ఈక్వల్స్ టు 0. అదేవిధంగా d/dx ఆఫ్ kx. సో x అంటే మనం ఏమన్నాం, d/dx ఆఫ్ 1 కదా. సో kx అంటే మనం ఇక్కడ ఏం చేస్తున్నామంటే kని కాన్స్టెంట్ని డెరివేటివ్ నుంచి బయటకు రాసి d/dx ఆఫ్ x. సో దీని యొక్క వాల్యూ ఎంత, 1. సో కాబట్టి మనకి ఇక్కడ కాన్స్టెంట్ని బయటకు రాసుకున్నాం. సో ఇది 1. సో కాబట్టి d/dx ఆఫ్ kx ఈక్వల్స్ టు k. సో నెక్స్ట్ అదే సేమ్ ఇలాగే మనం పవర్స్ వైపు ఉంటే కాన్స్టెంట్ ఉన్నట్లయితే ఒక డెరివేటివ్లో దీన్ని మనం ఎలా రాసుకుంటామంటే, సో d/dx kని కాన్స్టెంట్ని డెరివేటివ్ నుంచి బయటకు రాసి d/dx². సో x² అంటే మనం ఇక్కడ చూడండి
సేమ్ ఇదే ఈ వాల్యూ వస్తుంది. d/dx ఆఫ్ x టు ది పవర్ ఆఫ్ n అంటే ఇక్కడ n ప్లస్లో ఎంత ఉంది 2. సో కాబట్టి ఇదేమవుతుంది k ఇంటూ 2 కదా, n అంటే n రాసుకోవాలి. సో 2 ఇంటూ x టు ది పవర్ ఆఫ్ 2 - 1. సో మళ్ళీ మనకేమొస్తుంది k ఇంటూ 2x కదా సేమ్. సో దీన్ని ఎలా రాసుకోవచ్చు. సో ప్రతిసారి మనం ఈ విధంగా చేయకుండా డైరెక్ట్గా రాసుకోవడానికి మనం ఈ ఫార్ములాస్ని నేర్చుకోవాలి. సో అంటే d/dx ఆఫ్ kx² ఈక్వల్స్ టు 2k. సో పవర్లో ఉండే వాల్యూ 2, k కాన్స్టెంట్, ఏవైనా వాల్యూ కాన్స్టెంట్ ఉండేది కదా అది, ఇంటూ x. సో అర్థమైంది కదా, ఈ విధంగా మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఇది ఎలా డిరైవ్ అయిందంటే ఇదన్నమాట, ఇలాగ డిరైవ్ అయింది ఈ ఫార్ములా. సో నెక్స్ట్, సో సేమ్ అదేవిధంగా d/dx ఆఫ్ k x³. సో కాన్స్టెంట్ నెంబర్ని మనం డిరైవేట్లో బయటకు రాసుకుంటాం. సో 3, సో కాన్స్టెంట్ నెంబర్ k. సో kని బయటకు రాసుకొని మళ్ళీ మనం డిరైవేటివ్ అప్లై చేసినట్లయితే ఇంతకు ముందుగా అదే విధంగా వస్తుంది. 3k ఇంటూ x². దీని యొక్క వాల్యూ ఎంత 3k x². సో మళ్ళీ టిగ్నోమెట్రిక్ డిరైవేటివ్స్ యొక్క టిగ్నోమెట్రిక్స్కి మనం డిరైవేటివ్ అప్లై చేసినట్లయితే వీటి యొక్క ఫార్ములా. సో d/dx ఆఫ్ sin x. సో sin x వాల్యూ cos x. సో అదేవిధంగా d/dx ఆఫ్ cos x ఈక్వల్స్ టు మైనస్ sin x. సో sin xకి cos x, cos xకి sin x, కాకపోతే అడిషన్గా మైనస్ యాడ్ అయింది. సో d/dx ఆఫ్ tan x sec²x. ఓకే, sec²x. సో ట్యాన్కి మళ్ళీ కాట్కి రివర్స్ ఆపోజిట్గా వచ్చింది. సో sec²x, దీనికి మైనస్ cosec²x. అర్థమైంది కదా. నెక్స్ట్ d/dx ఆఫ్ sec x ఈక్వల్ టు sec x ఇంటూ tan x. సో ఇక్కడ మల్టిపుల్స్, ఇక్కడ మామూలుగా సైన్కి కాస్ వచ్చింది, కాస్కి సైన్, సో మైనస్ యాడ్ అయింది. ట్యాన్కి సెక్ వచ్చింది, కాట్కి కొసెక్ వచ్చింది, కొసెక్ కాట్ వచ్చినప్పుడు మళ్ళీ మైనస్. సో ఇక్కడ స్క్వేర్ ఇక్కడ వచ్చి 2 వాల్యూస్ ప్రోడక్ట్గా sec x tan x, కొసెక్ x మైనస్ యాడ్ అయింది, కొసెక్ x cot x. ఇది మనం ఎలా గుర్తుపెట్టుకోవచ్చు, మైనస్ ఎప్స్ ఎప్పుడు వస్తున్నాయంటే కాస్, కాట్, కొసెక్. సో ఇవి అంటే సి d/dx ఆఫ్ ఈ మూడింటిని ఈ టర్మ్స్ని మనం డెరివేటివ్ చేసినప్పుడు మైనస్ వస్తుంది. సో ఈ విధంగా గుర్తుపెట్టుకోవచ్చు. కాట్కి కొసెక్ x², కొసెక్²x, కొసెక్ xకి కొసెక్ x cot x. సో ఇక్కడ ఈ విధంగా గుర్తుపెట్టుకోవచ్చు అనమాట. కొసెక్కి కాట్ వస్తుంది, ట్యాన్కి సెక్ వస్తుంది అని, సెక్కి ట్యాన్ మల్టిపుల్. సో నెక్స్ట్ d/dx ఆఫ్ √x. సో √x యొక్క డెరివేటివ్ చేస్తే మనకి 1/2 √x, 1/2 √x. మళ్ళీ d/dx ఆఫ్ e⁻x. సో సేమ్ e⁻x డెరివేటివ్ చేస్తే మళ్ళీ మనకి e⁻x వాల్యూ వస్తుంది. సో d/dx ఆఫ్ log x, log xకి మనం డెరివేటివ్ చేసినట్లయితే 1/x. సో d/dx ఆఫ్ a⁻x. సో కాన్స్టెంట్ పవర్ x ఉంటే a⁻x log a. సో ఈ ఫార్ములా అనమాట. నెక్స్ట్ d/dx ఆఫ్ ఫంక్షన్కే హోల్ పవర్ ఉన్నట్లయితే దీన్ని ఎలా రాసుకుంటాం, n ఇంటూ f ఆఫ్ x n - 1 మళ్ళీ f'(x) అంటే d/dx ఆఫ్ f ఆఫ్ x. సో ఈ విధంగా మనం ఈ ఫార్ములాస్ని మీరు ఖచ్చితంగా నేర్చుకున్నట్లయితే మనం ఈ ఎక్సర్సైజ్ అనేది ఈజీగా సింప్లిఫై చేయొచ్చు. సో ఈ ఫార్ములాస్ అన్నీ ఇంపార్టెంట్, ఖచ్చితంగా నేర్చుకోండి. మనం ఎక్సర్సైజ్ని సింపుల్గా ఈజీగా సింప్లిఫై చేద్దాం. సో ఇవన్నమాట ఫార్ములాస్, ఇంట్రడక్షన్ టు డెరివేటివ్స్. సో ఇఫ్ you have any doubts, you can ask in comments. If you like the content, like, share, subscribe to our channel Easy Inter Maths. Thank you.